Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic conic sections లో exercise 10C లో 28th problem. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో 23rd ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేద్దాం. సో రోమన్ నెంబర్ 2లో 20 నుంచి 23rd వరకు. సో మనం ఇక్కడ 13 నుంచి 23rd వరకు ప్రాబ్లమ్స్ని ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎలిప్స్ యొక్క ఈక్వేషన్స్. సో సొల్యూషన్ సో ఫోకాయ్, సో ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఉంది, వై కోఆర్డినేట్ 0 అంటే ఎలిప్స్ అనేది ఎలా ఉంది, హారిజాంటల్గా ఉంది. సో గివెన్ ఫోకాయ్ ప్లస్ ఆర్ మైనస్ సి కామా 0. సో దీని నుండి సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సి ఈక్వల్స్ టు 3. సో సి స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సో మళ్ళీ గివెన్ మనకి ఏ ఇచ్చారు కదా, సో ఏ ఈక్వల్స్ టు 4. దీని నుండి ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. 4 16. సో మనకి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ఫోకాయ్స్ ఉన్నాయని అర్థమైంది కదా. సో హియర్ ద ఫోకాయ్స్ ఆర్ ఆన్ the x-axis. The major axis is x-axis మీద ఉంటుంది. The x-axis. సో కాబట్టి ఎలిప్స్ అనేది హారిజాంటల్గా ఉంది. The ellipse is horizontal. Therefore, the equation of the ellipse is x square by a square plus y square by b square equals to 1. సో మళ్ళీ b square వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేదు మళ్ళీ నేను. సో b square ఈక్వల్స్ టు a square minus c square. So b square equals to 16 minus 9. So b square equals to 7. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ బై 16 ప్లస్ వై స్క్వేర్ బై 7 ఈక్వల్స్ టు 1. దిస్ ఈస్ ద ఈక్వేషన్. సో నెక్స్ట్ 21st ప్రాబ్లం. సో మనల్ని ఇక్కడ బి వాల్యూ ఇచ్చారు, సి వాల్యూ ఇచ్చారు, సెంటర్ అట్ ది ఆరిజిన్ అంటున్నారు, ఫోకాయ్ అనేది ఎక్స్ యాక్సెస్ మీద ఉంది అని అంటున్నారు. సో ఇప్పుడు మనం ఏ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ పాయింట్స్ ద్వారా. సో గివెన్ బి ఈక్వల్స్ టు 3. సో దీని నుండి బి స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సి ఈక్వల్స్ టు 4. సి స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో మళ్ళీ ఏమని ఇచ్చారు ఇక్కడ, సెంటర్ అట్ ది ఆరిజిన్. సో ఆరిజిన్, సో ఫోకాయ్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. సో అంటే ఇది ఎలా ఉంది, ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎలిప్స్ అనేది హారిజాంటల్గా ఉంటుంది. సో నా మనం ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు రిలేషన్ ద్వారా ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో 9 ప్లస్ 16. ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ ఫోకస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి దేర్ఫోర్ ఎలిప్స్ ఈజ్ ఆన్ హారిజాంటల్. ఎలిప్స్ ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ x square by a square
plus y square by b square. So x square 25 plus b square 9 equals to 1. So this is the equation. So 21st problem కూడా సింప్లిఫై చేసాం. నెక్స్ట్ 22nd. సెంటర్ అట్ మేజర్ యాక్సిస్, సెంటర్ అట్ 0, 0. సో మేజర్ యాక్సిస్ ఈజ్ ఆన్ y యాక్సిస్ అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. సో ఎలిప్స్ మీద ఉండే పాయింట్స్ని మనకి ఇచ్చారు. సో మేజర్ యాక్సిస్ అనేది x యాక్సిస్ మీద ఉంది అంటున్నారు. సో మేజర్ యాక్సిస్ అనేది x యాక్సిస్ మీద ఉన్నప్పుడు మన ఎలిప్స్ ఎలా ఉంటుంది? వర్టికల్గా ఉంటుంది. ఎలిప్స్ అనేది the major axis along y axis అన్నారు. సో మేజర్ యాక్సిస్ y యాక్సిస్ కదా. సో మేజర్ యాక్సిస్ ఆన్ ది y యాక్సిస్. సో y యాక్సిస్ మీద ఉంటే ఎలిప్స్ అనేది, సో ద ఎలిప్స్ ఈజ్ వర్టికల్. ఎలిప్స్ ఈజ్ వర్టికల్. సో వర్టికల్ కాబట్టి మనకు కావాల్సిన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం ఎలిప్స్ పాస్ అయ్యే పాయింట్స్ ఇచ్చారు కదా. సో ఈ పాయింట్స్ని మనం XY వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసి మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయడం అంతే. ది లైస్ ఆన్ 3, 2 లైస్ ఆన్ ది ఎలిప్స్. సో ఎలిప్స్ మీద ఉండే పాయింట్. సో కాబట్టి ఎక్స్ 3 స్క్వేర్ అంటే 9 బై బి స్క్వేర్. సో వై స్క్వేర్ 2. సో y 4, y స్క్వేర్ 4 బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఎల్సిఎం తీద్దాం. ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ లేదు. సో 9a స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి టర్మ్ ఉంది, ఏ టర్మ్ లేదు. సో ఏ టర్మ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఈ టర్మ్ని మనం 2 సైడ్ పంపిద్దాం. ఇప్పుడు 9a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. దీన్ని మనం ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? 1, 6 లైస్ ఆన్ ది ఎలిప్స్. సో ఎలిప్స్ పాయింట్ మీద ఈ పాయింట్ ఉంది. సో ఎక్స్ వాల్యూ ప్లేస్లో వై వాల్యూస్ ప్లేస్లో ఈ కోఆర్డినేట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వాల్యూ 1 బై బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 6, 36 బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో సేమ్ ఎల్సిఎం ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఇక్కడ ఏ టర్మ్ లేదు, సో ఏ స్క్వేర్ టర్మ్. ఇక్కడ బి స్క్వేర్ లేదు, సో ఇక్కడ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈక్వేషన్ ఏ స్క్వేర్ ప్లస్ 36 బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాం. సో నౌ సాల్వింగ్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో మనం ఇక్కడ సింప్లీ సాల్వ్ చేస్తే సో 9a స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ 36 బి స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో మైనస్ చేద్దాం, మైనస్ మైనస్ మైనస్. సో ఈ టర్మ్స్ మొత్తం 0 అయిపోతుంది. సో మనకి ఇక్కడ మిగిలేది వచ్చి 9లో నుంచి ఏ పోతే 8a స్క్వేర్ మైనస్ 36లో నుంచి 4 32b స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇంప్లాయిస్ ఏ స్క్వేర్ వాల్యూ 8a స్క్వేర్ ఈక్వల్స్ టు 32b స్క్వేర్.
సో 8 1s 8 4s. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్. సో మనం ఇది ఈ ఏ స్క్వేర్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 2 సో ఏ స్క్వేర్ అంటే 4b స్క్వేర్ ప్లస్ 36b స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే 4b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ మనం b స్క్వేర్లో వచ్చింది. సో 40b స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్ మళ్ళీ b స్క్వేర్. సో ఇక్కడ ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 4 1s 4 10s. సో b స్క్వేర్ ఈక్వల్స్ టు 10. b స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం. సో నౌ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్ కదా. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 10s 40. Therefore the equation of ellipse is x square by 10. సో ఎందుకంటే ఇది వర్టికల్గా ఉంది. సో b స్క్వేర్ కదా. సో y స్క్వేర్ బై 40 ఈక్వల్స్ టు 1. సో మనం ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనుకున్నాం, వర్టికల్ ఎలిప్స్ వర్టికల్. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో ఇది మన ఈక్వేషన్. సో నెక్స్ట్ 23rd ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో మేజర్ యాక్సిస్, సో ఇక్కడ ఏమని ఇచ్చారు, మేజర్ యాక్సిస్ ఆన్ ఎక్స్ యాక్సిస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 4,3 అండ్ 6,2. సో ఇది మేజర్ యాక్సిస్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందంటే ఫోకాయి కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. సో దీని నుండి ఈ ఎలిప్స్ అనేది హారిజంటల్గా ఉంది అని మనకు అర్థమైంది. సో ఇప్పుడు హారిజంటల్గా ఉండే ఈక్వేషన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద మేజర్ యాక్సిస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి సో ద ఎలిప్స్ ఈజ్ హారిజంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. Therefore equation of ellipse is x square by a square plus y square by b square equals to 1. సో ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చారు కదా మనకి ఈ 2 పాయింట్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఏ స్క్వేర్ బి స్క్వేర్లో ఈక్వేషన్స్ వస్తాయి. సింప్లిఫై చేసి ఏ స్క్వేర్ వాల్యూని బి స్క్వేర్ వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో 4,3 lies on the ellipse. So 4 means 4 4 16 by a square plus 3 9s b square equals to 1. సో ఎల్సిఎం తీద్దాం. సో ఎల్సిఎం తీస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో 16b స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇంప్లాయిస్ 16b స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అనే అనుకుందాం. సో నెక్స్ట్ మనకి 6,2 లైస్ ఆన్ ది ఎలిప్స్. సో ఎలిప్స్ మీద ఉంది. సో ఎలిప్స్ 6 6 36 by a square ప్లస్ 2 2s 4 by b స్క్వేర్. సో ఎల్సిఎం ఏ స్క్వేర్ బి స్క్వేర్. సో ఇక్కడ
ఏ టర్మ్ ఉంది, బి టర్మ్ లేదు. సో 36b స్క్వేర్. సో ఇక్కడ బి టర్మ్ ఉంది, ఏ టర్మ్ లేదు, 4a స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో 36b స్క్వేర్ ప్లస్ 36b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ b స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మళ్ళీ దీన్ని ఈక్వేషన్ 1 అండ్ 2 సాల్వ్ చేస్తే మనకి a స్క్వేర్ వాల్యూ వస్తుంది. మళ్ళీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ద్వారా సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. సో 16b స్క్వేర్ b స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ b స్క్వేర్. సో 36b స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్. సో దీన్ని మైనస్ చేద్దాం. మైనస్ 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 ఈ టర్మ్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. 36లో నుంచి 16 పోతే 20b ప్లస్ 5a స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి 5a స్క్వేర్ ఈక్వల్స్ టు, సో బిగ్ నెంబర్ మైనస్, సో మైనస్. సో 5a స్క్వేర్ ఈక్వల్స్ టు మైనస్ ఇటు సైడ్ వస్తే ప్లస్ b స్క్వేర్. సో 5 1s 5 4s a స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్. సో మళ్ళీ దీన్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, సో 16b స్క్వేర్ ప్లస్ 9a స్క్వేర్ అంటే b స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ అంటే 4b స్క్వేర్. సో 4b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ 9 4 36, 36 ప్లస్ 16 52. సో 52b స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. సో 1b స్క్వేర్ క్యాన్సల్. 4 1s 4 3s 12. సో b స్క్వేర్ ఈక్వల్స్ టు 13. సో మళ్ళీ మనం a స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ a స్క్వేర్ ఈక్వల్స్ టు 4b స్క్వేర్ కదా. సో a స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 13. 13 4s 52. సో a స్క్వేర్ వాల్యూ 52 implies a square equals to 52. So now therefore equation of the ellipse. Equation of the ellipse is x square by 52. ఎందుకంటే హారిజంటల్గా ఉంది. మనం ఏమని తీసుకున్నాం, x square by a square plus y square by b square equals to 1. So this is the equation. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఈక్వేషన్ ఇదన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. సో మనకి ఇక్కడ ఈ ఎలిప్స్ యొక్క ఫార్ములాస్ అన్నీ ఐడియా ఉంటే మనం ఈ ఎక్సర్సైజ్ని సింపుల్గా సింప్లిఫై చేసుకోవచ్చు. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.